తెలంగాణ సచివాలయం సి బ్లాక్ ఎదుట ఆందోళన దిగారు విద్యార్థి జేఏసీ నాయకులు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సి బ్లాక్ లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకున్నారు. స్టూడెంట్స్ ని అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. తెలంగాణ సచివాలయం సి బ్లాక్ ఎదుట ఆందోళనకు దిగారు విద్యార్థి జేఏసీ నాయకులు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సి బ్లాక్ లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకున్నారు. స్టూడెంట్స్ ని అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, కళ్యాణ్, తెలంగాణ సచివాలయ ముట్టడికి తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక కార్యకర్తలు ప్రయత్నించారు. ఈ రోజు కొద్దిసేపటి క్రితం జనరల్ విజిటర్ పాస్ తీసుకుని వచ్చినటువంటి దాదాపుగా 10 మంది కార్యకర్తలు సెక్రటేరియట్ సి బ్లాక్, ఏదైతే ముఖ్యమంత్రి కార్యాలయం ఉన్నటువంటి సి బ్లాక్ లోకి చొచ్చుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. బారికేడ్లను కూడా తోసుకుని లోపలికి వచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ప్రధానంగా ఫీజు రియంబర్స్మెంట్, ట్యూషన్ ఫీజు, మెస్ ఛార్జీలను విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ వాళ్ళు సి బ్లాక్ లోకి చొచ్చుకొచ్చే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు వారిని అడ్డుకొని అరెస్ట్ చేసి సైఫాబాద్ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. అయితే వారు ప్రధానంగా ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేయడమే కాకుండా ఈ ప్రభుత్వం విద్యార్థుల పట్ల చులకన భావంతో వ్యవహరిస్తుంది, వెంటనే ఈ ఫీజు బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ వాళ్ళ ఆందోళనకు దిగారు. కళ్యాణ్, మహేష్, అసలు ఎంతమందిని అరెస్ట్ చేశారు? వాళ్ళ డిమాండ్స్ ఏంటి? 10 మంది మాత్రమే జనరల్ విజిటర్ పాసులు తీసుకుని వారు సెక్రటేరియట్ లోపలికి వచ్చారు. వచ్చినటువంటి అందరిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వారు నినాదాలు చేయడంతో పాటు లోపలికి చొచ్చుకొచ్చేటువంటి ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో పోలీసులకి అదేవిధంగా కార్యకర్తలకు మధ్య కొద్దిసేపు తోపులాట జరిగింది. వారందరినీ కూడా అదుపులోకి తీసుకున్న తర్వాత పోలీసులు వారిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. తీసుకున్న మెస్ ఛార్జీలను విడుదల చేయాలి, ఫీజు రియంబర్స్మెంట్ ని, బకాయిలు ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ని విడుదల చేయాలి, అదేవిధంగా స్కాలర్షిప్స్ లని విడుదల చేయాలనేటువంటి డిమాండ్ తో వాళ్ళు ఈ రోజు ఆందోళనకి దిగారు. గత కొన్ని రోజులుగా కూడా పలు విద్యార్థి సంఘాలు, అటు మున్సిపల్ కార్పొరేషన్ పాటు వివిధ రకాలైనటువంటి శిక్షణ కార్యక్రమాలని, ఈ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలనేటువంటి డిమాండ్ తో ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. అదే డిమాండ్ తో ఈ రోజు సెక్రటేరియట్ సి బ్లాక్ ముట్టడికి కూడా ప్రయత్నం చేశారు. కళ్యాణ్, థ్యాంక్ యూ మహేష్. తెలంగాణ సచివాలయం సి బ్లాక్ ఎదుట ఆందోళన దిగారు విద్యార్థి జేఏసీ నాయకులు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సి బ్లాక్ లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకున్నారు. స్టూడెంట్స్ అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. మన దేవుడు అమరు